హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటి, సొల్యూషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ మనము ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలో చెప్పిన ప్రతి డెఫినేషన్ కూడా మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఇవన్నీ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే దీని ప్రీవియస్ చాప్టర్స్ పాలినామియల్స్, రియల్ నెంబర్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఆ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుంచి మీరు ఆ చాప్టర్స్ కూడా మీకు డౌట్స్ ఉంటే కనుక చూడండి. ఫస్ట్లీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటి? ఈ ఫామ్లో ఉన్న ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఫస్ట్లీ ఈ లీనియర్ అనే వర్డ్ దేనికి సంబంధించిందంటే డిగ్రీకి సంబంధించింది. సో మనం పాలినామియల్ చాప్టర్లో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ గురించి తెలుసుకున్నాం. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? ఒక పాలినామియల్లో ఉన్న వేరియబుల్కి ఉన్న హయ్యెస్ట్ పవర్, ఓకేనా? అప్పుడు ఆ పవర్ ఎంత ఉంటే దాని యొక్క డిగ్రీ అంత అని చెప్తాం. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అంటున్నారు. లీనియర్ ఈక్వేషన్ అంటే కంపల్సరీగా డిగ్రీ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వేరియబుల్స్ యొక్క పవర్స్ కేవలం 1 మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఈక్వేషన్ అంటే జనరల్గా సింపుల్గా చెప్పాలంటే ఈక్వల్ సింబల్ ఉండి ఏదైనా ఒక వాల్యూ ఇంకొక దానికి ఈక్వల్ అవుతుంటే దాన్ని మనం ఈక్వేషన్గా కన్సిడర్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము, రైట్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆ ఈక్వేషన్ కూడా ఎలా ఉండాలి? 2 వేరియబుల్స్తో ఉండాలి. అంటే వేరియబుల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూస్ అంటే నెంబర్స్ అన్నమాట. ప్రతి రియల్ నెంబర్ని కూడా మనం ఒక కాన్స్టెంట్ వాల్యూగా ట్రీట్ చేయొచ్చు. వేరియబుల్ అంటే ఏంటి? మనము ఏదైనా నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటువంటి సింబల్స్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే x + y + 5 = 0 అనే ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసామనుకోండి. ఇందులో మనము ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఏ ప్లేసెస్ ఉన్నాయి? x ప్లేస్లో కానీ y ప్లేస్లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. అంతేగాని 5 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అది కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు చూడండి, మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటువంటి ప్లేసెస్ ఏంటి? ఈ ప్లేస్, వీటిని మనం వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా? సింపుల్గా ఎక్స్, వై, జెడ్ ఇలాంటి ఆల్ఫాబెట్స్ కనబడితే దాన్ని మనం వేరియబుల్స్ అని అంటాం. అంటే ఆ ప్లేసెస్ని మనము ఇవి ఆల్ఫాబెట్స్ డెనోట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మన ఈక్వేషన్ ఫామ్కి వచ్చేస్తే ఈ ఫామ్లో ఉన్న ప్రతి ఈక్వేషన్ని కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ ఒక వేరియబుల్, వై ఒక వేరియబుల్. మరి ఇక్కడ ఏబీసీ ఏంటి అంటే అవి కాన్స్టెంట్ వాల్యూస్, అంటే వాటి ప్లేసెస్లో ఏదైనా నెంబర్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి చూసుకుంటే 2x + 3y - 5 = 0. ఇక్కడ ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. ఎలా చెప్తున్నాను? ఎక్స్కి పవర్లో 1 ఉంది, వైకి కూడా పవర్లో 1 ఉంది. నెక్స్ట్ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్. సో దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అలాగే మీకు ఎగ్జాంపుల్కి చూడండి. నెక్స్ట్ ఈ ఫామ్ ప్రకారం ఇక్కడ ఏబిసి అనేవి కాన్స్టెంట్స్ అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇన్ కేస్ ఏ, బి అనేవి నేను ఏం చెప్పాను? కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఏ నెంబర్స్ అయినా అవ్వచ్చు అని దాని అర్థం. ఎక్సెప్ట్ 0 మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ ఏ 0 బి 0 అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 × x 0, 0 × y 0, అంటే అసలు మొత్తానికి వేరియబుల్సే ఉండవు అక్కడ. అప్పుడు అది అసలు లీనియర్ ఈక్వేషన్ అవ్వదు, అసలు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కూడా అవ్వదు. అందుకని ఎక్సెప్ట్ ఏ, బి అనేవి జీరోస్ కాకుండా మిగిలిన ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు. నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, రేషనల్ నెంబర్స్ ఉండొచ్చు, స్క్వేర్ రూట్ నెంబర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు వీటి ప్లేసెస్లో, ఏబీసీ ప్లేసెస్లో. నెక్స్ట్ ఇందులో ఉన్న ఎక్స్ని, వైని వేరియబుల్స్ అని అంటారు. ఒక్కొక్కసారి ఏబీసీని కోఎఫిషియెంట్స్ అని కూడా అంటూ ఉంటాం. మనమే ఫర్దర్గా వీడియోస్లో కోఎఫిషియెంట్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. వేర్ ఏ ఈజ్ ద ఎక్స్ కోఎఫిషియెంట్ అండ్ బి ఈజ్ ద వై కోఎఫిషియెంట్ అండ్ సీని కాన్స్టెంట్ టర్మ్ అని అంటాం. అంటే పాలినామియల్స్ చాప్టర్లో చెప్పుకుంటాం కదా. ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే అందులో ఏనేమో కోఎఫిషియెంట్ ఆఫ్ x² అని, బీనేమో కోఎఫిషియెంట్ ఆఫ్ x అని, సీనేమో కాన్స్టెంట్ టర్మ్ అని, ఆ విధంగా. నెక్స్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇంక దీనికి డిఫరెన్స్ ఏంటంటే పేర్ అంటే
మనము 2 ఈక్వేషన్స్‌ని కన్సిడర్ చేస్తే అంటే ఇలాంటి ఈక్వేషన్స్ 2 కన్సిడర్ చేస్తే ఇలాంటివి 2 కన్సిడర్ చేస్తే దట్ ఈస్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా? అంటే ఇక్కడ ఇందులో 2 వేరియబుల్స్ కూడా ఎక్స్, వై ఫస్ట్ ఈక్వేషన్‌లో ఏ 2 వేరియబుల్స్ అయితే ఉన్నాయో సెకండ్ ఈక్వేషన్‌లో కూడా ఆ 2 అటువంటి సిమిలర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. పెయిర్ అన్నాం కదా అని చెప్పి ఏదో ఒక 2 ఈక్వేషన్స్ తీసుకుంటే అవి పెయిర్ అయిపోవు. ఎగ్జాంపుల్‌గా 2x + y = 5 అలాగే 5z + y = 7 అని తీసుకుని వీటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే కుదరదు. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న 2 వేరియబుల్స్ ఎక్స్, వై, సెకండ్ ఈక్వేషన్‌లో 5z + y అని ఉన్నాయి. అంటే థర్డ్ వేరియబుల్ ఇన్వాల్వ్ అయిపోయింది ఇక్కడ. అందుకనే ఇలాంటి వాటిని మనం పెయిర్ అని అనం. సేమ్ వేరియబుల్స్తో ఉండాలి. ఇంక చూడండి ఎక్స్, వై ఇలాంటి వాటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని తీసుకుంటాం. జనరల్ ఫామ్ ఏంటి అంటే ఇదే a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇందులో ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నవే a1, b1, c1 అనేవి కాన్స్టెంట్స్ అండ్ a1 ≠ 0, b1 ≠ 0 ఎందుకన్నది కూడా మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సిమిలర్లీ a2, b2, c2 అనేవి కాన్స్టెంట్స్, a2 is not equal to 0, b2 is not equal to 0. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇలా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనము ఈ చాప్టర్లో కంప్లీట్గా వీటి గురించి తెలుసుకుంటామన్నమాట. అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం కంప్లీట్గా వీటి గురించి అసలు ఎలా సాల్వ్ చేయాలి అన్నది కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్స్లో కింద ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏవి లీనియర్ ఈక్వేషన్స్ కావు లేదా ఏవి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కావు అని అడుగుతూ ఉంటారు. మీరు అలా అడిగినప్పుడు చూసుకోవాల్సింది ఫస్ట్ లీనియర్ కండిషను, నెక్స్ట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చూసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ చూడండి 2x² + y = 5 ఫస్ట్లీ దట్ ఈజ్ ఈక్వేషన్. అది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఎందుకు? ఎక్స్కి పవర్లో 2 ఉంది, వైకి పవర్లో 1 ఉన్నప్పటికీ కూడా ఈ ఎక్స్ అనే వేరియబుల్ లీనియర్ కండిషన్ సాటిస్ఫై చేయకపోవడం వలన దట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ చూసుకుంటే ఇది లీనియర్ ఈక్వేషన్ కానీ ఇందులో ఉన్న వేరియబుల్స్ ఎన్ని? 3 వేరియబుల్స్. మనకి ఇక్కడ ఏంటి 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దీన్ని మరి ఏమనొచ్చు అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అని పిలవచ్చు. ఎందుకంటే అందులో ఇంకొక వేరియబుల్ ఎక్స్ట్రాగా ఉంది. అలాగే x - y² = 0. హియర్ డిగ్రీ ఆఫ్ ద y = 2. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి బేసిక్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సొల్యూషన్ అంటే ఏంటన్నా చూద్దాం. నెక్స్ట్ సొల్యూషన్ ఈ వర్డ్ గురించి మనం తెలుసుకుందాము. సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్. ఒక్కొక్కసారి మీకు చాలా ప్రాబ్లమ్స్ చూసే ఉంటారు. సాల్వ్ అని చెప్పి మనకి చిన్న చిన్న ఈక్వేషన్స్ ఇవ్వడం లేదంటే చిన్న చిన్న వాల్యూస్ ఇవ్వడం ఇస్తూ ఉంటారు. ఇక్కడ సాల్వ్ మీన్స్ టు ఫైండ్ ఏ సొల్యూషన్. అసలు సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈక్వేషన్కి సంబంధించి సొల్యూషన్ అంటే లేదా అంటే ఈక్వేషన్కి సంబంధించినే కాదు దేనికైనా సొల్యూషన్ అంటే ఏంటంటే అందులో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న వేరియబుల్స్ యొక్క వాల్యూస్, ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటువంటి వేరియబుల్స్ యొక్క వాల్యూస్నే సొల్యూషన్ అని పిలుస్తాం. అదే ఇక్కడ నేను డెఫినేషన్లో రాశాను. ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ దట్ సాటిస్ఫై ద గివెన్ ఈక్వేషన్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్స్. అంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేద్దాం. x + y = 5. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడ మీకు న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటంటే ఫర్ సపోజ్ నేను పుట్ x = 2 అండ్ y = 3 చేస్తే ఇక్కడ LHS వాల్యూ ఎంత అవుతుందండి? ఈక్వేషన్లో ఉన్న LHS వాల్యూ అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. LHS వాల్యూ ఏమవుతుంది? x + y కదా LHS అంటే. x అంటే 2 + 3 = 5. అలాగే RHS వాల్యూ కూడా ఏమవుతుంది? 5. అది కాన్స్టెంట్ వాల్యూ, మనం ఏమీ చేంజ్ చేయలేం. ఇప్పుడు చూడండి LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు x = 2 అండ్ y = 3 నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే ఇక్కడ అదే చూడండి న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇదిగో x అనేది వేరియబుల్, దీని యొక్క వాల్యూ 2, y అనేది వేరియబుల్, దీని యొక్క వాల్యూ 3. దట్ సాటిస్ఫై చేయడం అంటే మనం ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంతైతే వచ్చిందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే వస్తే అప్పుడు ఆ వాల్యూస్ ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేశాయి అని చెప్తామన్నమాట. ఓకేనా? సో హియర్ x is equal to 2 and y is equal to 3 satisfy the given equation. Therefore x is equal to 2 comma y is equal to 3 is a solution of the equation. అది. సో అదే మనకి సొల్యూషన్ అంటే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇది ఒక్కటే ఉంటుందా, మిగతా ఇంకా ఏమన్నా ఉంటాయా అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్లీ మెనీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీరు x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్రెడీ మనం చేస్తాము. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 6 y ఈజ్ ఈక్వల్ టు -1. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 7 y ఈజ్ ఈక్వల్ టు -2. అలాగే x ఈజ్ ఈక్వల్ టు -2 y ఈజ్ ఈక్వల్ టు 7. ఇలా మనం వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటువంటి సొల్యూషన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఎగ్జామ్గా మేము క్వశ్చన్ అడుగుతాడు, ఒక్క లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడుగుతాడు. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అది దాని ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సొల్యూషన్స్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందాక చెప్పుకున్న డెఫినేషనే కొంచెం చేంజ్. ఇందాక సొల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నామంటే మనము ఒక ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటువంటి, అంటే సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అన్నాను కాబట్టి ఒక ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటువంటి వేరియబుల్ యొక్క వాల్యూస్. ఇక్కడ ఏంటి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే రెండు ఈక్వేషన్స్ని టుగెదర్ సాటిస్ఫై చేసేటువంటి వేరియబుల్ యొక్క వాల్యూస్ని సొల్యూషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అంటాం. అంటే ఇక్కడ పెయిర్ అనే వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనే 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను. సో ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతాయి కదా. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 ప్లస్ 2 ఎంత వస్తుంది, 5 వచ్చేస్తుంది. అంటే LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్గా వచ్చేసింది. సో ఇది దీనికి సొల్యూషన్ అయిపోతుంది. బట్ మనం దీనికి కూడా చెక్ చేయాలి, ఇది కూడా దీనికి సొల్యూషన్ అయితే అప్పుడు కామన్గా రెండింటికి అయిన సొల్యూషన్ అని చెప్తామన్నమాట. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 అంటే ఎంతండి, 1. ఇది LHS, RHS కూడా 1 కదా. సో అంటే ఈ వేరియబుల్ వాల్యూస్ ఈ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి దీన్ని ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే ఓన్లీ ఒకే ఈక్వేషన్ తీసుకుంటే దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్లీ అంటే అన్కౌంటబుల్, చాలా సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. మరి ఇలా రెండు ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు కామన్గా వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే మనకి మ్యాక్సిమం ఒకే సొల్యూషన్ ఉంటుంది, లేదంటే అసలు సొల్యూషన్ ఉండదు. ఒక్కొక్కసారి రెండింటికి కామన్గా ఒక్క సొల్యూషన్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు ఇలా వస్తాయి, ఎప్పుడు ఇలా సింగిల్ సొల్యూషన్ వస్తుంది, ఎప్పుడు ఇలా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి, ఎప్పుడు అసలు సొల్యూషన్ ఉండదని మనకు తెలుస్తుంది అంటే నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఒక బాక్స్, ఒక టేబుల్ని యూజ్ చేసుకుని మీకు చెప్తాను ఎలా చేయాలన్నది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు వీటికి సొల్యూషన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకవేళ ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చి దీనికి సొల్యూషన్ కనిపెట్టు అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. అవి ఫర్దర్గా ఎలా మన ప్రాసెస్ అది ఎలా ఉంటుంది అన్నది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని సాల్వ్ చేయడానికి మనకి మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం 3 మెథడ్స్ అయితే ఇచ్చారు. బట్ ఇంకా మెథడ్స్ ఉంటాయంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, అది మీకు ఇంటర్మీడియట్లో వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే 3 మెథడ్స్. ఒకటి గ్రాఫికల్ మెథడ్, 2 సబ్స్టిట్యూషన్ అండ్ 3 ఎలిమినేషన్ మెథడ్స్. లాస్ట్ రెండింటిని మనము ఆల్జీబ్రిక్ మెథడ్స్ అని అంటాం, ఎందుకంటే వీటిని కంప్లీట్గా మ్యాథమెటికల్గానే సాల్వ్ చేసేస్తాం. ఇంకా డయాగ్రామ్స్ అయ్యి ఇంకేం ఉండవు. డయాగ్రామ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ మనం మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్తో చేస్తే
అప్పుడు దాన్ని ఆల్జీబ్రిక్ మెథడ్స్ అని అంటాం. ఈ 2 అలాగే చేస్తాం మనం. అందుకనే ఆ రెండిటిని ఆల్జీబ్రిక్ మెథడ్స్ అని అంటారు. బట్ గ్రాఫికల్ మెథడ్ వచ్చేసరికి అక్కడ పేరు కూడా అర్థమవుతుంది. గ్రాఫ్ అని ఉందంటే కంపల్సరీగా వీటిని మనము డయాగ్రామ్స్ డ్రా చేస్తామన్నమాట. ఇలా గ్రాఫ్‌గా 2 లైన్స్ డ్రా చేసి అప్పుడు ఇక్కడ వచ్చిన ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ బట్టి మనము సొల్యూషన్స్ ఏంటి అనేది చెప్తాము. ఇది మనకి చాలా లెంతీ. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇది చేయాలి. ఓకేనా. గ్రాఫ్ మీకు మ్యాక్సిమం 8 మార్క్స్‌కి ఇవ్వచ్చు, లేదంటే 4 మార్క్స్‌కి కూడా ఇవ్వచ్చు. అందుకని కంపల్సరీగా నేర్చుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా అయితే. బట్ ఫర్దర్‌గా మీరు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలన్నా, ఫర్దర్‌గా మీరు ఇంటర్మీడియేట్ మ్యాథమెటిక్స్ అది చేయాలన్నా కానీ అవి మీకు ఎక్కువగా అంటే అక్కడ మీకు ఎక్కువగా 2 యూజ్ అవుతాయి అన్నమాట. మెయిన్‌లీ థర్డ్ వన్. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఒక్కొక్క మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.